అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. కార్తీక మాసంలో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతో సంవత్సరం పాటు నిల్వ ఉండే ఆమ్లా క్యాండీ రెసిపీని ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. 1/2 kg ఉసిరికాయలు నీళ్ళల్లో వేసేసి ఉప్పు కూడా వేసి బాగా క్లీన్ చేసుకుని ప్యాన్ లో కొద్దిగా వాటర్ పోసేసి స్టీమర్ లేదా ప్లేట్ పెట్టాలి పైన. ఇలా స్టీమర్ ఉంటే ఈజీగా కుక్ అవుతాయి. స్టీమర్ లో ఇలా క్లీన్ చేసుకున్న ఉసిరికాయలన్నీ వేసేసి స్టీమ్ కి బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 15 minutes ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. పైకి కిందికి విరిగిపోకుండా చూసుకోండి. విరిగిపోకుండా కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసి బాగా కుక్ చేసుకోవాలి. ఉసిరికాయ ఇలా పట్టుకుంటే మనకు మెత్తగా అయిపోవాలి. అప్పుడే మనకు బాగా కుక్ అయినట్టు. ఉడికిన ఉసిరికాయల్ని చల్లారిపోయిన వరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిపోయిన తర్వాత ఇలా జస్ట్ చేత్తో అంటే లోపల ఉన్న విత్తనం ఈజీగా ఉడొచ్చేస్తుంది. విత్తనం అంతా తీసేసి ఇలా పైన మనం పీసెస్ లాగా చేసుకున్నవన్నీ ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తడి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ కానీ ఏమి వేయకూడదు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో దానికి సరిపడా బెల్లం వేస్తున్నాను. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసేసి రుచికి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా మిరియాల పొడి, చాట్ మసాలా అని కొద్దిగా జీరా పౌడర్ అంటే అన్ని ఒక్కొక్క స్పూన్ వేసాను. వేసేసి అన్ని బాగా కలిపేసేయాలి. ఇలా బాగా కరిగిన తర్వాత ఒక 4-5 స్పూన్ల వరకు చక్కెర వేస్తున్నాను. చక్కెర కూడా వేసేసి ఇలా బాగా కరుగుతూ ఉన్నప్పుడు 2 స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కూడా వేసేసి బాగా కరిగిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరీ ఉంది కదా, అది వేసేసేయాలి. బెల్లంలో ఉసిరికాయ పేస్ట్ కలిసిపోయేంత వరకు బాగా కలిపేసేయాలి. కలుపుతూనే ఉండాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం, తీపి ఏదైనా తక్కువైతే వేసుకోవచ్చు. వేసుకొని మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడే ఈ పేస్ట్ గట్టిపడడం కోసం 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. కార్న్ఫ్లోర్ అనేది ఆప్షనల్ మాత్రమే. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఉన్నంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న దాన్ని ప్లేట్కి నెయ్యి రాసుకున్న దాంట్లో ఈ పేస్ట్ అంతా వేసేసి కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు అలానే వదిలేసేయాలి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో ఉండలాగా చేసేసుకోవాలి. ఒక చిన్న టిప్, ఈ పేస్ట్ ఎంత చల్లారినా ఒక్కొక్కసారి గట్టిపడదు, ఉంటకు రాదు. అలాంటప్పుడు 2-3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉండలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఉండల్ని అలా అయినా తినేయచ్చు స్టోర్ చేసుకొని. లేదు అంటే 1 కప్పు షుగర్ని మిక్సీ జార్లో వేసేసి పౌడర్ లాగా చేసుకున్న ఉండల్ని ఈ పౌడర్ షుగర్లో డిప్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్ షుగర్లో డిప్ చేయడం లేదా కోట్ చేయడం అనేది ఆప్షనల్ మాత్రమే. నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. సీజన్లో మాత్రమే దొరికే ఈ ఉసిరికాయల్ని ఇలా స్వీట్ బాల్స్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సంవత్సరం పాటైనా నిల్వ చేసుకొని తినచ్చు. రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.